వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ సాయిస్తరానికి శెట్టి. ముందు ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. వైఎస్ జగన్ ను కలిసిన అంబటి రాంబాబు. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన అంబటి. మైత్రివనం నీలగిరి బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం. 4వ అంతస్తులో ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులు. ప్రాణరక్షణ కోసం బాల్కనీ నుంచి కిందకు దిగుతున్న విద్యార్థులు. కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది. హిందూపురంలో నియోజకవర్గంలో సొంత నివాసం నిర్మించుకుంటున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి ఇంటి కోసం భూమి పూజ నిర్వహించారు. యూరియా కోసం రైతుల ధర్నా. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం ముందు బైఠాయింపు. యాప్ విధానం రద్దు చేసి మాన్యువల్ పంపిణీకి రైతుల డిమాండ్. స్మార్ట్ ఫోన్లు లేని రైతులకు తీవ్ర ఇబ్బందులు. వెంటనే చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్. తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్. మెదక్ జిల్లాలోని రేగోడు కస్తూర్బా గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన. టిఫిన్ చేశాక అస్వస్థతకు గురైన 22 మంది స్టూడెంట్స్. 3 ఉపాధ్యాయులు వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడడంతో వెంటనే రేగోడ్ పిహెచ్సికి తరలింపు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలేజీలు, స్కూళ్ల వద్ద ఈవ్ టీజింగ్, నేరాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో నిఘా. విజయనగరం దత్తిరాజేరు మండలం లింగరాజపురంలో అగ్ని ప్రమాదం. ఓ పూరింట్లో అకస్మాత్తుగా తలెత్తిన మంటలు. కాలి బూడిదైన 2 పూరిపాకలు. తప్పిన ప్రాణాపాయం. కట్టుబట్టలతో రోడ్డును పడ్డ బాధితులు. చలి కుంపటి వల్లనే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా గుర్తింపు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసిన బీజేపీ నేత. ఈ నేపథ్యంలో లక్నోలోని సుల్తాన్పూర్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ. కౌన్సిల్లో వైకాపా ఎమ్మెల్సీల మహాపరాధం. హిందువుల కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఫోటోలు, చెప్పులు, షూలు వేసుకుని మండలిలో ప్రదర్శించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైకాపా మండలి సభ్యులు. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ జరుగుతుండగానే ఆ పేషెంట్ పాట పాడుతూ గిటార్ వాయిస్తూ కొనసాగించాడు. మూవ్మెంట్ అండ్ స్పీచ్ కు సంబంధించిన భాగాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడడానికి డాక్టర్లు అతన్ని అలాగే కొనసాగించమన్నారు. లైవ్ గా బ్రెయిన్ ఫంక్షన్స్ చెక్ చేయడానికి ఇది కీలకంగా మారింది. చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.